వెల్కమ్ టు ఎడికేర్. ఈ వీడియోలో ది డాల్స్ హౌస్ దీన్ని క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ రాశారు. డిగ్రీ ఇంగ్లీష్ సెమిస్టర్ 4కి సంబంధించినటువంటి లెసన్. ఉస్మానియా యూనివర్సిటీ రీసెంట్గా కొత్త సిలబస్ ఇంట్రొడ్యూస్ చేసింది కదా, అందులో ఉన్నటువంటి టాపిక్ ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ఈ సంవత్సరం ఉండొచ్చు, మిగతా యూనివర్సిటీలు కూడా రానున్న రోజుల్లో ఉండొచ్చు, లేదా ప్రస్తుతం కూడా ఉండొచ్చు వేరే యూనివర్సిటీలో. సో వాళ్ళందరికీ కూడా ఈ లెసన్ హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. ఇక్కడ ద డాల్స్ హౌస్ అనేటువంటిది చూస్తే ఈ లెసన్ చాలా లెంతీ లెసన్ అనమాట. బట్ సింపుల్ లాంగ్వేజ్లో అని రాస్తారు, కానీ లెంతీ లెసన్. చూసారా, ఇక్కడ ఇది టెక్స్ట్ బుక్. సో ఇందులో దాదాపు ఒక 5 పేజీలు ఉంది. 5 పేజీల లెసన్ కంప్లీట్గా నేను ఒరిజినల్ టెక్స్ట్ చదివి దీన్ని నేను సమ్మరీ చేశాను. ఇంకా కొంతమంది చేస్తూ ఉంటారు, రెడీమేడ్గా చేసి పెట్టినటువంటి లెసన్ విని మళ్ళీ వాళ్ళు అదే టాపిక్ని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా ఒరిజినల్గా నేను చదివి మీకు ఇక్కడ చెప్తున్నాను. అలాగే ఎస్ఏ కూడా ప్రిపేర్ చేశాను. వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్స్తో దాన్ని నేను చేశాను. ఎస్ఏ ఇప్పుడు అంటే ఈ ఎస్ఏ ఏంటంటే ఇక్కడ స్క్రీన్ మీద మీకు చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. దాన్ని కూడా మీరు రాసుకోండి. ఇంగ్లీష్లో బెస్ట్ అంటే మోర్ మార్క్స్ తీసుకోవడానికి ఒక బెస్ట్ టెక్నిక్ ఏంటంటే, జస్ట్ నేను చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా స్క్రీన్ మీద, ఆ టెక్స్ట్ మీరు నోట్స్లో రాసుకుంటూ మీరు చదవండి, వినండి లెసను. మ్యాక్సిమం మీకు మళ్ళీ ప్రిపరేషన్ అవసరం లేదనమాట, అంత బాగా నేర్చుకుంటారు. ఇక ఎగ్జామినేషన్ టైంలో నేను ఎలాగో పీడిఎఫ్ కూడా ఇస్తాను, బట్ హ్యాండ్ రైటింగ్తో మీరు చూసి విని రాసుకున్నది మీ మైండ్లో పర్మనెంట్గా ఉంటుంది. ఓకేనా, అది అనమాట. సో ఇప్పుడు లెసన్ చూసుకున్నట్లయితే మనకు ది డాల్స్ హౌస్, ఇందులో ఏం చెప్తుంది క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్ అంటే, ఇప్పుడు కొన్ని వర్గాలు ఉంటాయి, కొన్ని అంటే హై క్లాస్, లో క్లాస్ అని చెప్పేసి, రిచ్, పూర్ ఉంటారు కదా. వీళ్ళు రిచ్ అనేటువంటి వాళ్ళు పూర్ మీద ఎటువంటి డిస్క్రిమినేషన్ చూపిస్తారు, వీళ్ళు ఎటువంటి వివక్షత చూపిస్తారు అనేటువంటి విషయం ఇక్కడ చక్కగా చెప్పింది. దీంతోపాటు ఈ లెసన్లో ధనికులు ఇక్కడ పేదవారి మీద, వాళ్ళ పిల్లల్లో ఎటువంటి ఐడియాలజీ నింపేస్తారు అనేటువంటిది కూడా ఉంది. ఎందుకంటే పుట్టుకతో పిల్లలంతా కూడా ఎలాంటి వివక్షత లేకుండా ఉంటారు, కానీ రాను రాను ఈ పెద్దవాళ్ళు అనేటువంటి వాళ్ళు ఆ ఇన్నోసెంట్ మైండ్స్ అయినటువంటి ఆ పిల్లల మనసులో ఒక చెడ్డ ఐడియాని, అంటే వీళ్ళు తక్కువ ఎక్కువ, వాళ్ళని అంటనివ్వకూడదు, వాళ్ళని దూరం పెట్టాలి, వీళ్ళు పేదవాళ్ళు అనేటువంటి ఆలోచన వాళ్ళకు రప్పిస్తారని చెప్పేసి తను చెప్తుందనమాట. ఏదేమైనా కూడా ఇంకా డీటెయిల్డ్గా ఇక్కడ లెసన్ ఉంది, చెప్పుకుందాం. ఇప్పుడు కవి పరిచయం చూద్దాం. మీరు ఎస్సే రాసేటప్పుడు కూడా అబౌట్ ది ఆథర్ అని హెడ్డింగ్ పెట్టి మీరు దీన్ని రాసేయండి. ఇక్కడ క్యాథరిన్ మ్యాన్స్ఫీల్డ్, షీ వాజ్ బార్న్ ఇన్ 1888 అండ్ she passed away 1923. బార్న్ ఇన్ న్యూజిలాండ్. ఎక్కడ పుట్టింది అంటే ఆమె న్యూజిలాండ్లో పుట్టింది. షీ బిగాన్ రైటింగ్ స్టోరీస్ ఫ్రమ్ యంగ్ ఏజ్ ఇన్ సింపుల్ అండ్ అన్కాంప్లికేటెడ్ స్టైల్ అండ్ కంటిన్యూడ్ టు రైట్ అంటిల్ హర్ అన్టైమ్లీ డెత్ అట్ ఏజ్ ఆఫ్ 25 డ్యూ టు ట్యూబర్క్యులోసిస్. ఈమె చాలా చిన్నతనంలోనే రచనలు రాయడం ప్రారంభించింది. ఈమె రాసినటువంటి రచన యొక్క స్టైల్ ఏంటంటే సింపుల్గా ఉంటుంది, అన్కాంప్లికేటెడ్గా ఉంటుంది, జస్ట్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దాంట్లో ట్విస్ట్లు కానీ ఇంకా అర్థం కానటువంటి విషయాలు ఏవి లేవు, అంత సింపుల్గా ఉంటుందన్నమాట ఈమె రైటింగ్. కంటిన్యూ టు రైట్ అంటిల్ హర్ అన్టైమ్లీ డెత్, ఈమె చనిపోయే వరకు రాసింది. ఈమె చాలా తొందరగా చనిపోతుంది అనమాట, 25 సంవత్సరాల వయసు అప్పుడే చనిపోతుంది. కారణం ఏంటంటే ఈమెకు ట్యూబర్క్యులోసిస్ వస్తుంది, క్షయవ్యాధి. దీని ద్వారా అతను తొందరగా చనిపోతుంది. Today she is considered one of the best short story writers of the time, and her works has been translated into many languages. ఈమె ఇప్పటికీ ఒక బెస్ట్ షార్ట్ రైటర్గా కన్సిడర్ చేయబడుతుంది. ఈమె రాసినటువంటి చాలా రచనలు వేరే భాషల్లోకి ప్రచురించబడ్డాయి. The Doll's House captures the social discrimination due to class differences and how children learn సచ్ బిహేవియర్ ఫ్రమ్ అడల్ట్స్. ఇక్కడ ఉన్నటువంటి లెసన్ ఏంటంటే, పిల్లల్లో వివక్షత అనేటువంటిది ఎలా వస్తుంది, సంఘ వివక్షత, సామాజిక వివక్షత అనేటువంటి ఐడియాస్ పిల్లలు ఎలా వస్తాయి అంటే, వాళ్ళు పెద్దలను చూసి నేర్చుకుంటారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తుందనమాట. ఇప్పుడు క్యారెక్టర్స్ చూద్దాం. క్యారెక్టర్స్ చూసుకుంటే ఇక్కడ 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఒకటేమో బర్నెల్స్ ఫ్యామిలీ, ఇంకొకటేమో కెల్విస్ ఫ్యామిలీ. ఈ బర్నెస్ ఫ్యామిలీ ఏంటంటే రిచ్, చాలా ప్రౌడ్గా ఉంటారు, అండ్ కెల్విస్ ఫ్యామిలీ ఏంటంటే పువర్ అనమాట. ఇక్కడ క్యారెక్టర్స్ చూసుకుంటే కెజియా బర్నెల్, ఇసబెల్ బర్నెల్, లోటీ బర్నెల్, ఆంట్ బెరిల్, వీళ్ళు ముగ్గురు కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్. ఆంట్ బెర్నెల్ యొక్క కూతుర్లే ఈ ముగ్గురు అనమాట, కెజియా, ఇసబెల్, లోటీ. వీళ్ళను బర్నెల్ సిస్టర్ అని కూడా అంటారు అనమాట.
మిసెస్ హే ఈమెంటంటే కొన్ని రోజులు వీళ్ళ ఇంట్లో ఉండడానికి వచ్చి ఉంటుంది. దాని తర్వాత టౌన్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత ఈమె ఒక డాల్స్ హౌస్ గిఫ్ట్ ఇస్తుంది బర్నెల్ ఫ్యామిలీ వాళ్ళకు. ఇక కెల్వీస్ చూసుకుంటే మిస్టర్ కెల్వీ ఈయనని జైల్ బర్డ్ అంటారు, లేదా గోల్ బర్డ్ అని కూడా అంటారు. ఈయన చాలా లేజీ ఫెలో అనమాట. ఏ వర్క్ చేయడు, ఏదేదో చిన్న చిన్న నేరాలు చేసి జైల్లో ఉంటాడు. ఈయనకు బయట ఉండడం కంటే జైల్లో ఉండడమే ఎక్కువ ఇష్టం, ఎందుకంటే అక్కడ ఫ్రీగా తిండి దొరుకుతుంది కాబట్టి. ఆ తర్వాత మిసెస్ కెల్వీ ఈయన భార్య, ఈమె వాషర్ ఉమన్. ఆ ఇంట్లో ఇంట్లో బట్టలు ఉతుకుతూ వచ్చిన డబ్బులతో పిల్లల్ని చదివిస్తూ ఫ్యామిలీ గడుపుతూ ఉంటుంది అనమాట. బట్టలు కూడా వీళ్ళకి సరిగా ఉండవు, వీళ్ళు ఇచ్చినటువంటి బట్టలే పిల్లలకి వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత లిల్ కెల్వీ, ఎల్స్ కెల్వీ వీళ్ళిద్దరు కూడా వీళ్ళ కూతుళ్ళు. ఆ తర్వాత థీమ్ చూసుకున్నట్లయితే ద క్రూయల్టీ ఆఫ్ క్లాస్ డిస్క్రిమినేషన్ ఆన్ పూర్ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ థీమ్ కూడా రాయండి. ఇక వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు 2 క్యారెక్టర్స్, లెనా లొగాన్ అండ్ ఎమ్మీ కోల్. వీళ్ళిద్దరు కూడా ఈ బర్నెల్ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లాస్మేట్స్ అనమాట. ఇప్పుడు స్టోరీ స్టార్ట్ చేద్దాం. ద స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ద డాటర్స్ ఆఫ్ 2 ఫ్యామిలీస్, ద బర్నెల్ అండ్ ద లోయర్ క్లాస్ కెల్వీస్. వెల్తీ బర్నెల్స్ అండ్ లోయర్ క్లాస్ కెల్వీస్ అనేటువంటి 2 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, వీళ్ళ చుట్టే స్టోరీ తిరుగుతుందన్నమాట. యాజ్ రిచ్ ఇన్సైడర్స్ ద బర్నెల్స్ డూ నాట్ అసోసియేట్ విత్ పూర్ అవుట్సైడర్స్ లైక్ ద కెల్వీస్. ఇక్కడ బర్నెల్స్ ఏంటంటే కెల్వీస్తో కలవరు, వీళ్ళను కలుపుకోరు కూడా. ఎ డాల్స్ హౌస్ ఈజ్ డెలివర్డ్ టు ద, ఇక్కడ ఏ దగ్గర ది పెట్టుకోండి, ఒక్క నిమిషం. ది డాల్స్ హౌస్ ఈజ్ డెలివర్డ్ టు ద బర్నెల్స్ హౌస్ హోల్డ్ యాజ్ అ ప్రెసెంట్ బై మిసెస్ హే. ఇక్కడ ఈ డాల్స్ హౌస్ అనేటువంటిది ఏం తెలియజేస్తుందంటే, మిసెస్ హే ఉంది కదా, ఆమెకు ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేస్తుంది. ఎవరికి? ఈ బర్నెల్ ఫ్యామిలీకి. దాని గురించే స్టోరీ. ది స్ట్రాంగ్ ఆర్డర్ ఆఫ్ పెయింట్ ప్రాంప్ట్స్ ఆంట్ బెరెల్ టు ఎక్స్ప్రెస్ కన్సర్న్ అబౌట్ ఇట్స్ పొటెన్షియల్ హెల్త్ ఎఫెక్ట్స్. ఇక్కడ ఆ హౌస్కి బాగా పెయింట్ వేసింటారు అనమాట. ఆ పెయింట్ వాసన వస్తూ ఉంటుంది. ఈ వాసన ద్వారా ఏం చేస్తుంటే ఆమె మంచిగా అనిపించదు, ఆమెకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళ గార్డెన్ ఉంటుంది బయట, అక్కడ పెట్టేస్తారు. అండ్ డిస్పైట్ దిస్, ఇజబెల్ లొట్టి అండ్ కెజియా అండ్ బర్నెల్ సిస్టర్స్ ఆర్ థ్రిల్డ్ బై ద గిఫ్ట్, విత్ కెజియా పర్టికులర్లీ అడ్మైరింగ్ ఏ స్మాల్ ల్యాంప్ ఇన్సైడ్. అది తెచ్చి అక్కడ పెట్టింటారు కదా, ఇసాబెల్, లట్టి అండ్ కెజియా వీళ్ళ సిస్టర్స్ కదా, వీళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయింటారు దాన్ని చూసి. డాల్స్ హౌస్ చాలా మంచిగా పెయింట్ వేసి ఉంటారు, లోపల కార్పెట్స్ ఉంటాయి, కిచెన్ ఉంటుంది, బెడ్రూమ్, లివింగ్ రూమ్, హాల్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ చూసి వీళ్ళు చాలా ఎక్సైట్ అవుతారనమాట. చాలా బాగా నచ్చుతుంది ఈ పిల్లలకి. ఇంకోటి కెజియా పర్టికులర్గా ఆ ఇంట్లో ఒక ల్యాంప్ ఉంటుంది, ఆ ల్యాంప్ చాలా బాగా ఇష్టపడుతుంది అనమాట. అయితే ఇక్కడ స్టార్టింగ్లో ఈ ఒరిజినల్ టెక్స్ట్లో ఏం చేస్తారంటే ఎక్కువగా వర్ణించారు ఆ డాల్స్ హౌస్ ఎలా ఉంటుంది, ఏంటి, ఆ పెయింటింగ్ ఏంటి, ఎటువంటి కార్పెట్ అక్కడ పరిచారు, రెడ్ కార్పెట్ అని. ఇక్కడ అన్ని ప్రతి వస్తువు గురించి కూడా డిస్క్రిప్షన్ చూస్తారు. ఇది చాలా లెంతీగా అవుతుందని చెప్పేసి జస్ట్ దాని యొక్క మీనింగ్ ఇక్కడ, సారాంశం ఇక్కడ ఇచ్చాను. ఓకేనా, ఇంత చాలు మీకు ఎగ్జామినేషన్కి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో మీకు ఎంత అవసరమో నేను అంతే ఇస్తున్నాను. వేరే వేరే చోట మీకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ లభించవచ్చు, ఎంత రాసినా మనకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ కావాలి కదా, కాబట్టి ఇలా రాశాను. ద ఫాలోయింగ్ డే ద బర్నెల్స్ ఈగర్లీ ఎక్స్పెక్ట్ షేరింగ్ దేర్ న్యూ పొసెషన్ విత్ దేర్ క్లాస్మేట్స్. ఇక తర్వాత రోజు ఏం చేస్తారు, పిల్లలు కదా, వాళ్ళకి ఏ కొత్త ఐటమ్ చూసినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పుకోవాలనుకుంటారు. అలాగే బర్నెల్ సిస్టర్స్ ఏం చెప్పారంటే, మా క్లాస్మేట్స్ చూపించాలి, మాకు ఒక డాల్స్ హౌస్ గిఫ్ట్ ఇచ్చారు, అదంతా చూపించి వాళ్ళతో హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలనుకుంటారు. ఇసబెల్, ద ఎల్డెస్ట్ సిస్టర్, ఇన్సిస్ట్ ఆన్ డిస్క్రైబింగ్ ద డాల్స్ హౌస్ ఫస్ట్ అండ్ రిమైండ్స్ హర్ సిబ్లింగ్స్ దాట్ షీ గెట్స్ టు చూస్ ద ఫస్ట్ 2 విజిటర్స్. ఇక్కడ ఇజబెల్ ఏమంటుందంటే, మీ పెద్ద కూతురు వీళ్ళకు పెద్ద అక్కకు అనమాట. అయితే ఫస్ట్ నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి ఇసబెల్ అంటుంది. డ్యూరింగ్ ప్లే టైమ్ ఆల్ ద గర్ల్స్ గ్యాదర్ ఎక్సెప్ట్ ఫర్ లిల్ అండ్ ఎల్స్ కెల్వీ, ద డాటర్స్ ఆఫ్ లోకల్ వాషర్ ఉమన్. ఇక పిల్లలంతా కూడా ఆడుకుంటూ ఉంటారు. ఆ ఆడుకునేటువంటి టైంలో అందరూ కూడా ఉంటారు, కానీ 2 పిల్లలు ఉండరు. వాళ్ళు ఎవరంటే లిల్స్ కెల్వీ, ఎల్స్ కెల్వీ. ఈ లిల్ కెల్వీ, ఎల్స్ కెల్వీ వీళ్ళంతా కూడా ఒక వాషర్ ఉమన్, ఒక చాకల ఆమె ఉంటుంది కదా, బట్టలు ఉతికేటువంటి ఆమె యొక్క కూతుళ్ళు అనమాట వీళ్ళిద్దరు. డ్యూ టు రూమర్స్ అబౌట్ దేర్ ఫాదర్స్ ఇంప్రిజన్మెంట్, ద కెల్వీస్ ఫేస్ ఎక్స్క్లూషన్ అండ్ గాసిప్ ఫ్రమ్ ద అదర్ చిల్డ్రన్ ఇంక్లూడింగ్ ద బర్నెల్స్. వీళ్ళ నాన్న చేసినటువంటి పనుల వల్ల వీళ్ళకు
చాలా బాధాకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు మిగతా వాళ్ళు, వీళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు, వీళ్ళంతా కూడా. వీళ్ళ నాన్న జైలుకి వెళ్ళాడంట, వీళ్ళ నాన్న హంతకుడంట, వీళ్ళ నాన్న దొంగతనం చేస్తాడంట, ఇలా వేరే వేరే మాటలతో పిల్లల్ని బాధ పెడతా ఉంటారు. ఆ పిల్లలు ఎవరెన్ని మాటలు అన్నా కూడా జస్ట్ సైలెంట్గా ఉంటారు. వాళ్ళ రెస్పాన్స్ సైలెన్స్ అంతే, అలా ఉంటారు. కిజే సజెస్ట్ మెన్షనింగ్ ద ల్యాంప్, బట్ ఇసబెల్ disregards it and selects Emmy Cole and Lena Legon as ఫస్ట్ విజిటర్స్. ఇక కెజియా ల్యాంప్ బాగుంది అది ఇదని చెప్పేసి అందరికీ చెప్తూ ఉంటుంది, కానీ అవన్నీ కాదని చెప్పేసి ఈమెమంటుంది, ఫస్ట్ నా ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మీ కోల్ అండ్ లెనా లోగాన్, వీళ్ళకి నేను చూపించాలి అని చెప్పేసి అంటుంది. ఫస్ట్ విజిటర్స్లా వీళ్ళని నేను తీసుకొచ్చి చూపిస్తానండి. ఇక్కడ డాల్స్ హౌస్ అంటే చిన్నది కాదు, బాగా పిల్లలు లోపలికి ప్రవేశించేంత ఉంటుందన్నమాట ఆ ఇల్లు. సో అంత పెద్ద డాల్స్ హౌస్ ఈమె ప్రజెంట్ చేసి ఉంటుంది మిస్సెస్ హే. కెజియా సీక్స్ పర్మిషన్ టు ఇన్వైట్ ద కెల్విస్ టు సీ ద డాల్స్ హౌస్. ఇక్కడ కెజియా కెల్విస్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తుంది అనమాట, ఆ డాల్స్ హౌస్ చూద్దు రండి అని చెప్పేసి. బట్ హర్ మదర్ రిఫ్యూజెస్, వాళ్ళమ్మ మాత్రం దానికి యాక్సెప్ట్ చేయదు. సైటింగ్ అన్డిస్క్లోజ్డ్ రీజన్స్. డేస్ పాస్ అండ్ ఎవ్రీ వన్ ఎక్సెప్ట్ కెల్విస్ గెట్ టు సీ ద హౌస్. అలా కొన్ని రోజులు గడిచిపోయి అందరు కూడా వాళ్ళ చిన్న చిన్న పిల్లలంతా కూడా వచ్చి చూసిపోతున్నారు, కానీ కెల్విస్ వెళ్ళలేదన్నమాట. కెల్విస్ అంటే ఇద్దరు, లిల్ కెల్వి అండ్ ఎల్స్ కెల్వి అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. At school, the sister suffers scoff from their peers, responding only with silence. Later, Kijia decides to invite the Kelvis inside when she sees them passing by. Despite Lil's unwillingness, Els encourages Lil to join them. ఇక్కడ ఏమవుతుందంటే ఒకసారి అలా వెళ్తూ ఉంటారు, కెజియా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లిల్ అండ్ ఎల్స్ వెళ్తూ ఉంటే, ఇక్కడ రండి నా దగ్గర డాల్స్ హౌస్ ఉంది, ఇది చూద్దు రండి అని చెప్పేసి వాళ్ళని పిలుస్తుంది. అయితే లిల్ ఒప్పుకోదు, కానీ అయినా కూడా బలవంతంగా తీసుకెళ్ళి చూపిస్తుంది అనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళకున్నటువంటి డాల్స్ హౌస్. యాజ్ కిజియా నో షోస్ ద కెల్వీస్ ద డాల్స్ హౌస్, ఆంట్ బెరెల్ క్యాచెస్ దెమ్ అండ్ ఈగర్లీ సెండ్స్ దెమ్ అవే. అలా చూపిస్తూ ఉంటుంది లోపలికి తీసుకెళ్ళి. ఒక్కసారిగా ఆంట్ బెరెల్ కోపం వచ్చేస్తుంది అనమాట, గట్టిగా అరిచేసి వాళ్ళని నానా తిట్లు తిట్టేసి వాళ్ళని అక్కడి నుంచి బయటికి పంపించేస్తుంది. ఎలా పంపించేస్తుందంటే, కోడి పిల్లల్ని ఎలా అల్లిస్తామో మనం ఇక్కడ నుంచి దూరంగా రాళ్ళతో కొట్టి, స్టిక్ తీసుకొని కొట్టి పంపిస్తామో, అలా వాళ్ళను పారగొడుతుందన్నమాట అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోమని. అది ఆ సీన్లో టెక్స్ట్ బుక్లో చాలా బాగా బ్యాడ్ వర్డ్స్తో వాళ్ళని తిట్టేస్తుంది అనమాట. అని కనీసం మనుషులని కూడా, పిల్లలని కూడా కనికరం లేకుండా మాట్లాడుతుందన్నమాట. సో అట్లాంటి ఆమె ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు, ఆంట్ బెరెల్ అనమాట. అండ్ ఎందుకు ఆమెకు అంత కోపం వచ్చి ఉంటుంది ఆ రోజు అంటే, ఇంకొక ఇన్సిడెంట్ ఉంటుంది చెప్తాను. స్లామింగ్ ద డాల్స్ హౌస్ షట్. ఆ డాల్స్ హౌస్ ఇట్లా క్లోజ్ చేసేది, వాళ్ళని బయటికి పంపించేసి గేటు దాకా తరిమేస్తుంది అనమాట. ఆ పిల్లలు బయటికి వెళ్ళిపోతారు భయపడి. ఇట్ ఈస్ later revealed that Aunt Beryl had received a threatening letter from Willie Brent earlier that day to meet at Plowman's Bush. If not so, he comes from front gate to ask why. ఇంకేం చెప్పిందంటే, ఎందుకు ఆమె అంత ఫ్రస్ట్రేషన్లో ఉంటుందంటే, అంతకుముందు ఒక థ్రెటనింగ్ లెటర్ వచ్చి ఉంటుంది. ఓకే, ఆ లెటర్లో ఏంటంటే ఎవరు రాసింటంటే విల్లీ బ్రెంట్ రాసింటాడు, రేపు ఇక్కడ నువ్వు ఈ ప్లూమెన్స్ బుష్ ఉంది కదా, అక్కడ వచ్చి నువ్వు నన్ను కలవాలి, లేకపోతే నేను డైరెక్ట్గా మీ ఇంటికి వస్తాను, అది కూడా మెయిన్ గేట్ నుంచి వస్తా చూడు అని చెప్పేసి అంటాడనమాట. ఆ లెటర్లో రాసి పంపించింటాడు. ఆమె దాని గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. మళ్ళీ వాళ్ళ రిలేషన్ ఏంటి అనేటువంటిది కంప్లీట్గా ఇక్కడ చెప్పలేదన్నమాట. సో ఆయన రాసినటువంటి లెటర్కి వీళ్ళు కలవమన్నాడు, ఇతను కలవమన్నాడు, ఆమె కలవడానికి భయపడుతూ ఉంది ఏంటో అని. ఇక్కడ ఆ ఫ్రస్ట్రేషన్లో ఉంటుంది. అప్పుడు ఈ పిల్లలు కూడా వస్తారు. ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద తీర్చుకోవాలో మీకు తెలియక గట్టిగా ఆ పిల్లల్ని అరిచేసి తిట్టేసి అక్కడి నుంచి తరిమేస్తుంది అనమాట. ద లెటర్ కాసెస్ ఫర్ హర్ కన్సిడరబుల్ డిస్ట్రెస్, బట్ షీ ఫైండ్స్ సొలేస్ ఇన్ స్కోల్డింగ్ ద గర్ల్స్, ఫీలింగ్ రివీల్డ్ ఆఫ్టర్వర్డ్స్. ఇక ఏం చేస్తుంది, ఆ తిట్టంతా తిట్టేసిన తర్వాత ఆమెకు ప్రశాంతత వస్తుంది మైండ్లో. ఆ తిట్లని తిట్టిన తర్వాత ఇక్కడ ఇప్పుడు రిలాక్స్ అవుతుంది అనమాట. మీన్ వైల్ ద కెల్వీస్ రిట్రీట్ టు ద రోడ్ సైడ్. అలా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అలా కొంత దూరం వెళ్ళి రోడ్ సైడ్ ఆ పిల్లలు కూర్చుంటారు. లిల్ అండ్ ఎల్స్ కూర్చొని కొద్దిగా సెద తీరుతారు. వేర్ ఎల్స్ ఫైనలీ స్పీక్స్. అక్కడ ఎల్స్ ఇలా మాట్లాడుతుందన్నమాట. ఎక్స్ప్రెసింగ్ హర్ డిలైట్ అట్ సీయింగ్ ద ల్యాంప్ ఫర్ ద ఫస్ట్ టైం. చూడు, ఆ డాల్స్ హౌస్లో ఒక ల్యాంప్ ఉంది కదా, ఆ ల్యాంప్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే వీళ్ళు పేదవాళ్ళు కదా, కరెంటు బల్బు కూడా చూడలేదు.
చీకట్లోనే తినేవాళ్ళు, చీకట్లోనే ఉండేవాళ్ళు, కనీసం ఇల్లు కూడా సరిగా ఉండేది కాదు. కాబట్టి అమ్మాయి ఏం చెప్తుందంటే, ఆ ల్యాంప్ చాలా అందంగా ఉంది, నాకు బాగా నచ్చింది అని చెప్పేసి లిల్‌తో అంటుందనమాట, వాళ్ళ సోదరితో. ఇక్కడ ఏం చెప్తుందంటే మెన్స్‌ఫీల్డ్, హియర్ మెన్స్‌ఫీల్డ్ సేస్ స్మాల్ చిల్డ్రన్ ఆర్ ఇన్నోసెంట్స్ బట్ దే ఆర్ పాయిజన్డ్ బై ద గ్రౌన్ అప్స్ అండ్ బికమ్ క్రూయల్ వెరీ స్లోలీ. ఏం చెప్తుందంటే చిన్న పిల్లలు చాలా అమాయకులు, వాళ్ళకి ఎటువంటి దురలవాట్లు ఉండవు, దురాలోచనలు ఉండవు, కానీ దాన్ని చేసేది ఎవరంటే పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళే వాళ్ళ మనసులో దురాలోచన వచ్చే మాదిరిగా, మనుషుల్ని తక్కువ చేసి మాట్లాడే మాదిరిగా, మనిషికి విలువ లేకుండా మాట్లాడే మాదిరిగా, మనుషులను దూరంగా పెట్టేటువంటి దురాచరణ ఈ పెద్దవాళ్ళే ఇస్తారు. ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా రాను రాను క్రూయల్గా తయారవుతారని చెప్పేసి మ్యాన్స్ఫీల్డ్ చెప్తుందనమాట. ఇది ఈ లెసన్ యొక్క సారాంశం. ఇక్కడ ఎస్సే చూస్తూ మీరు నేర్చుకున్నారు కదా, రాసుకున్నారు కదా, దీన్ని మరో 2-3 సార్లు చదవండి, లేదా వీడియో మరొకసారి రిపీటెడ్గా వినండి. ఎన్నిసార్లు పాసిబిలిటీ అయితే అన్నిసార్లు మీరు రిపీటెడ్గా వినండి. మీకు ఈజీగా లెసన్ అర్థమైపోతుంది. ఎగ్జామినేషన్లో ఎటువంటి తప్పులు లేకుండా మీరు ఆన్సర్ రాయగలుగుతారు. ఇంగ్లీష్ ఎగ్జామ్లో మ్యాక్సిమం మార్క్స్ ఎందుకు వస్తాయంటే తప్పులు లేకుండా రాసినటువంటి వాళ్ళకే వస్తాయి. కాబట్టి రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి, రిపీటెడ్గా వినండి, అప్పుడు మీకు ఇది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇది సో మీకు ఇదంతా కూడా ప్రజెంట్ చేశాను కదా. ఇప్పుడు నేను మీ నుంచి ఒక్కటే కోరుకుంటా, ఏంటి తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పేసి. ప్లీజ్ ఇద్దరికైనా షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. నాకు తెలిసిన నాలెడ్జ్ నా దగ్గరే పెట్టుకోకుండా మీ అందరికీ షేర్ చేశాను కదా, ఇంత నీట్గా ప్రజెంట్ చేశాను కదా, ఎంత టైం తీసుకున్నాను నేను. కాబట్టి జస్ట్ మీరు ఒక లైక్ షేర్ చేస్తే అయిపోయింది. ఓకేనా. గురువుకి ఇచ్చేటువంటి గౌరవం, ఆయనకి ఇచ్చేటువంటి దక్షిణ ఏంటంటే మీరు షేర్ చేయడం, వాళ్ళకు ఈ వీడియోని లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మీకు బెనిఫిట్స్ ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియోకి అప్డేట్ వస్తుంది, ఎగ్జామినేషన్ అప్డేట్స్ వస్తాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి, మీ డౌట్స్ కూడా నన్ను అడగొచ్చు, అలాంటి ఛాన్స్ కూడా మీకు వస్తుంది. ఓకే, ఇది లెసన్స్ గురించి ఎలా ఉంది ఏంటనేటువంటిది కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే మీకు ఎప్పుడైనా ఇలాంటి ఇన్సల్ట్ చేసేటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఎదురైంటే వాటిని కామెంట్ సెక్షన్లో రాయండి, అందరూ కూడా తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.